కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో వైసీపీ నిరసన తెలిపింది. పార్టీ కన్వీనర్ విజయరాజ్ ఆధ్వర్యంలో పట్టణంలో వైసీపీ పార్టీ ఆఫీసు నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎంఆర్ఓకు వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచమని ప్రకటించిన కూటమి ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మాట తప్పి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం హాస్యాస్పదంగా ఉందని విజయరాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి ఈవేళ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. దేనికి? పెరిగిన పెట్రోల్ రేట్లకి, డీజిల్ రేటుకి. అంటే పెట్రోల్ రేటు అత్యధికం ఆంధ్రప్రదేశ్లోనే, డీజిల్ రేటు అత్యధికం ఆంధ్రప్రదేశ్లోనే. వాళ్ళు చెప్పింది ఏంటి? మా ప్రభుత్వం వస్తే తగ్గిస్తామని చెప్పారు. తగ్గించకపోగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. దీనికి అయ్యే భారం ఇప్పటికే అందరికీ తెలిసిందే. సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయల భారం ప్రజల మీద పడుతుంది. పెట్రోల్, డీజిల్ పెరిగిన రేట్లకే. ఇంత పెరిగిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా పెరుగుతాయి, అది ఎంత ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైసీపీ ఆందోళన చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎడ్ల బళ్లపైకెక్కి వినూత్న నిరసన ర్యాలీ చేపట్టారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలపై భారం మోపుతోందని, ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలంటూ జగన్మోహన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో నిలిచిందని ఆయన అన్నారు. పట్టణంలోని గాంధీ సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా చేరుకుని వినతిపత్రం సమర్పించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై వైసీపీ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. పార్టీ అధ్యక్షులు జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రిక్షాపై బైక్ ఎక్కించి ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. పెంచిన పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా నిత్యావసర ధరలు పెరిగి సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందని జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని కోరుతూ ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. ప్రజా సమస్యలపై వైసీపీ పోరాటం చేస్తూనే ఉంటుందని జగ్గిరెడ్డి స్పష్టం చేశారు. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు నేను విజనరీని, అలాగే మరి నేను ఈ యొక్క సంపద సృష్టిస్తానని మాట చెప్తే పాప అమాయక ప్రజలకు అర్థం కాలేదు. కానీ ఇవాళ ఏదైతే తెలంగాణ లేదా ఉన్నటువంటి తమిళనాడుతో పోలిస్తే లీటర్ పెట్రోల్ ధర మరి తెలంగాణలో 110 రూపాయలు ఉంది. అలాగే తమిళనాడులో కొత్తగా నెక్కిన విజయ్, ఇంకా ఓనమాలు రానటువంటి మరి తమిళనాడులో విజయ్ గారి సహోదయంతో 103 రూపాయలు పెట్రోల్ తీసుకుంటున్నారు. అటువంటిప్పుడు విజనరీ, ఈ యొక్క ప్రపంచంలోనే తెలివైనటువంటి వాడు నారా చంద్రబాబు నాయుడు గారు, నగరాలు నిర్మించగలిగినటువంటి తెలివితేటలు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి రేటు 113 రూపాయలు ఇవాళ పెట్రోల్కి వసూలు చేసుకున్నారు. ఈ రకంగా పెట్రోల్, డీజిల్ ధరల్ని భారీగా మరి పెంచడం వల్ల ముఖ్యంగా రైతులు ఇప్పటికే వారి యొక్క ఎరువులు విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి. పగలేమో నీతులు, రాత్రేమో హైదరాబాద్ వీళ్ళు చేసేటువంటి సకార్యాలు ప్రజలకు తెలియకుండానేమో ఎట్టి పరిస్థితిలో ఈ 420లు ముగ్గురు ఈ యొక్క పెంచిన డీజిల్ ధరలు తగ్గించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి నాయకత్వంలో పోరాటం చేస్తామని తెలియజేస్తున్నారు. అటు అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై వైసీపీ నిరసన చేపట్టింది. నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలంటూ అధిక ధరల వల్ల సామాన్యులపై పెనుభారం పడుతోందని శ్రీనివాస్ అన్నారు. పక్క రాష్ట్రాల కంటే ఏపీలో పెట్రోల్, డీజిల్ పైన అదనంగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విధంగా ధరలు పెరగడం వల్ల రవాణా వ్యవస్థపై పెనుభారం పడుతోందని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి రేట్లు తగ్గించుకుంటే నిరసన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పట్టణంలోని వైసీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి మండల డెప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే
డీజిల్ పెట్రోల్ రేట్లు పెరుగుదల వలన ప్రజలు చాలా తీవ్ర ఇబ్బంది. మరి రాష్ట్రంలో ఈవేళ ఏ విధంగా పరిపాలన జరుగుతున్నదో మనం అందరం చూస్తున్నాము, గమనిస్తున్నాము కూడాని. ప్రతి దాంట్లోనూ కూడా మరి ప్రజలపైన, వినియోగదారులపైన భారం మోపడమే జరుగుతున్నది. మీ అందరికీ తెలుసు. ఎందుచేతనంటే ఇవాళ ఈ రాష్ట్రంలో మరి పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడం జరిగినది. ఈ రేట్లు కూడా ఏ విధంగా పెరుగుదల చేశారంటే ఇతర రాష్ట్రాలను బట్టి చూస్తుంటే మన రాష్ట్రంలో మరి పెట్రోల్ పైన 4 రూపాయలు మరి ధర పెంచడం జరిగినది. అలాగని డీజిల్ పైన 3 రూపాయల 69 పైసలు ధర పెరగడం జరిగినది. ఇదంతా కూడా సామాన్యమైనటువంటి ప్రజలపైన చాలా భారం మోపడం జరుగుతుంది. ఎందుకు భారం మోపడం జరిగిందంటే ఈ రాష్ట్రంలో రవాణా వ్యవస్థ మీద అవనవండి, అలాగనే వినియోగదారుల వ్యవస్థ మీద అవనవండి, దేని మీద అయినా కూడా అధిక భారమైనటువంటిది ఇవాళ విధించడం జరిగింది. అనంతపురం జిల్లా గుంతకల్ వైసీపీ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం పొట్టి శ్రీరాములు సర్కిల్లో మానవహారంగా సీఎం డౌన్ డౌన్ అంటూ వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు. జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి ర్యాలీగా ఆందోళన చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వం చమురు ధరలను భారీగా పెంచిందని నైరుతిరెడ్డి అన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే ఇంధన ధరలు అత్యధికంగా ఉన్నాయని, రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పెరిగిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా కదిరిలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పట్టణంలోని వైసీపీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే ఏ ఒక్కటిని పెంచబోమని వాగ్దానం చేసి పక్క రాష్ట్రాల కంటే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా పెంచుతూ ప్రజలపై భారం మోపుతోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, మండల కన్వీనర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలంటూ డిమాండ్ చేస్తూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచబోమని హామీలిచ్చి ఎన్నికలయ్యాక పెట్రోల్ ధరలు తగ్గించకపోగా పెంచడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో చమురు ధరలతో పాటు నిత్యావసర ధరలు పెరిగి పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని మండిపడ్డారు. ఏపీతో పోల్చితే పక్క రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేటు తక్కువగా ఉన్నాయని అన్నారు. ఇప్పటికైనా ప్రజలపై భారం మోపకుండా పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని, లేకుంటే రానున్న రోజుల్లో ప్రజల తరపున పోరాటం ఉధృతం చేస్తామని వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆందోళన చేపట్టింది. పార్టీ సమన్వయకర్త నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో సంపద సృష్టి అంటే నిత్యావసరాలపై ధరలు పెంచటమా అంటూ ప్రశ్నించారు. దేశంలో 22 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో లేని పెట్రోల్, డీజిల్ ధరలు ఒక ఏపీలోనే ఎందుకు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వానికి సొంత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదని నాగేశ్వరరావు మండిపడ్డారు. వెంటనే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకపోతే ప్రజల తరపున వైసీపీ పెద్ద ఎత్తున పోరాడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వంటి వైఖరం
పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. మాజీ సీఎం జగన్ పిలుపు మేరకు గాజువాక ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట స్థానిక వైసీపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్టీ ఇన్ఛార్జ్ దేవాంశ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నేతలు కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. రేట్లు పెరగలేదని సెల్ఫీలు తీసుకుని హడావుడి చేసిన కూటమి మంత్రులు ఇప్పుడు సెల్ఫీలు తీయగలరా అని దేవాంశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అలవి కాని వాగ్దానాలతో పేద మధ్యతరగతి ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. అనంతరం గాజువాక డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. మేము అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచమని, కరెంట్ ఛార్జీలు పెంచమని, గ్యాస్ ధరలు పెంచమని, ఉచితంగా రాష్ట్రంలో పెరిగిన ఇంధన ఛార్జీలు తగ్గించాలని కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ సమన్వయకర్త చక్రవర్తి ఆధ్వర్యంలో స్థానిక నేతలతో కలిసి తాడిగడప నుంచి మున్సిపాలిటీ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. పెంచిన ఇంధన ఛార్జీలు వెంటనే తగ్గించాలని గాంధీ విగ్రహానికి మున్సిపాలిటీ అధికారులకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజల అవస్థలు పడుతున్నారని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా నిత్యావసరాలు, చమురులపై ధరలు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపుతున్నారని చక్రవర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజలను నట్టేట ముంచుతూ ఇంధనం వాడకం తగ్గించాలంటూ ఉచిత సలహాలు ఇస్తోందని ఆరోపించారు. తక్షణమే ఇంధన ఛార్జీలు తగ్గించకపోతే ప్రజల తరపున పోరాడతామని ప్రభుత్వాన్ని వైసీపీ శ్రేణులు హెచ్చరించారు. పెరిగిన చమురు ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో వైసీపీ నేతలు నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఆధ్వర్యంలో స్థానిక నేతలు కార్యకర్తలతో కలిసి జగదాంబ జంక్షన్లో మండు టెండలో బైక్లను తోసుకుంటూ ర్యాలీ చేపట్టారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో పేదలు, రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉందని వాసుపల్లి గణేష్ అన్నారు. తక్షణమే పెంచిన చమురు ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అటు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ వైసీపీ ఇన్ఛార్జి పేర్ని కిట్టు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. లక్ష్మీ టాకీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎడ్లబండిపై కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ బాలాజీకి వినతి పత్రం అందించారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారం పొందిన కూటమి ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరిచే చర్యలు చేపడుతోందని పేర్ని కిట్టు అన్నారు. యువగళం పాదయాత్రలో వాగ్దానం చేసిన మంత్రి లోకేష్ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అధిక రేట్లకు పెట్రోల్, డీజిల్ విక్రయిస్తున్న వారిపై సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంపై చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజని నిరసన చేపట్టారు. పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఏపీలోనే అత్యధిక పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నాయన్నారు. ధరల పెంపుతో ప్రజలపై రోజుకు కోట్ల రూపాయల భారం పడుతోందని, టీడీపీ నేతలు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఏ స్టేట్ అయినా తీసుకోండి, మన ఆంధ్రప్రదేశ్ తో మనం పోలిస్తే మిగతా అన్ని స్టేట్స్ లో కూడా చాలా తక్కువగా ఉంది రేటు. ఈ రోజున దాదాపు ఈవెన్ మనం ఢిల్లీతో పోలిస్తే 10 రూపీస్ ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు మనకి ఎక్కువగా ఉన్నాయి. అంటే 10 రూపీస్ వరకు కూడా ఎక్స్ట్రా ఉంది. మిగతా అన్ని రాష్ట్రాలతో పోలిస్తే 3 రూపాయలు, 5 రూపాయలు, 7 రూపాయలు ఇలా ఏదో ఒక రాష్ట్రంతో మనం కంపేర్ చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపరీతమైనటువంటి ధరలు. అందుకే నేను అంటున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంలో నంబర్ 1 స్థానానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేరిందని నేను అంటా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాళ్ళ సూపర్ 6 మేనిఫెస్టోలో మీరు చూసినట్టయితే పెట్రోల్, డీజిల్ ధరలు మేము తగ్గిస్తామని చెప్పి మాటలు చెప్పారు. మరి ఈ రోజు చూసినట్టయితే తగ్గించడం పక్కన పెడితే అన్నిటి మీద ధరలు పెంచి, మరీ ముఖ్యంగా ఇంధనం మీద ధరలు పెంచి ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు తారాస్థాయికి చేరి ఆకాశాన్ని అంటుకున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.
బ్రేకింగ్లో చూస్తున్నాం. ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్లో జరిగిన అత్యవసర సమావేశం ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నిర్మాణం కోసం ప్రభుత్వ భూమి కేటాయింపు అంశంపై చర్చ జరగ్గా ప్రారంభం నుంచే పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ ప్రతిపాదనను బీజేపీ కౌన్సిలర్లు వ్యతిరేకిస్తూ సమావేశంలో నిరసన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని రాజకీయ ప్రయోజనాల కోసం కేటాయించడంపై అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ ప్రభుత్వ భూమిని ఏ రాజకీయ పార్టీ కేటాయించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని బీజేపీ కౌన్సిలర్లు ఆరోపించారు. మెజార్టీ బలంతో కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకుంటోందని వారంతా విమర్శించారు. ఈరోజు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో వచ్చేసి 2 అంశాలు మేము పెట్టడం జరిగింది. ఒకటి వచ్చేసి యూసీఎఫ్ నుంచి మనకు గ్రాంట్ కోసమై 20 కోట్లు తీర్మానం, అలాగే మనకు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఆదేశాల మేరకు మన కాంగ్రెస్ పార్టీ ఆ కార్యాలయం కొరకై ఎన్ఓసి మాత్రం అడగడం జరిగింది. కేవలం మన మున్సిపాలిటీ నుంచి ఎన్ఓసి మాత్రమే ఇస్తాము. మా గవర్నమెంట్ అంటే మా మున్సిపాలిటీ తరఫున ప్లేస్ గాని ఇవ్వడం లేదు. ఓన్లీ కేవలం మా దగ్గర నుంచి అంటే మా గౌరవ సభ్యుల దగ్గర నుంచి నో అబ్జెక్షన్ అని ఒక ఎన్ఓసి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది తప్ప మేము స్వతహాగా మా మున్సిపాలిటీ భూమి ఏమి ఇవ్వడం లేదు. దయచేసి ఇది గమనించగలరు. అలాగే ఇంకొకటి యూసీఎఫ్ నుంచి 20 కోట్ల గ్రాంట్ కోసం అని పెట్టుకోవడం జరిగింది. 2 కూడా తీర్మానాలు ఆమోదం జరిగినాయి. ఇందులో వచ్చేసి 45 మెంబర్స్ గౌరవ సభ్యులు పాల్గొనడం జరిగితే దాదాపు 24 మెంబర్స్ ఆమోదం పలకడం జరిగింది. సమావేశం అని ఏర్పాటు చేసి ఎజెండాలో 100 కోట్ల ఆస్తిని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పొందపరచడం జరిగింది. మాకు కూడా అది అనుకోకుండా ప్రత్యేక సమావేశం అని 3 గంటలకు మీటింగ్ ఉంటే మాకు 3:20 నిమిషాలకు కౌన్సిలర్లకు ఇవ్వడం జరిగింది. అది మేము ఎజెండాలో ఇక్కడ చదివినప్పుడు మా బీజేపీ పార్టీ కోరము 21 మంది ఉన్నాం. మేము వాళ్ళు కూడా 24 మంది ఉండాలి కానీ వాళ్ళు మొత్తము 23 మంది ఉన్నారు. కోరం పాస్ కాకపోయినా ఎజెండా పాస్ చేస్తామంటున్నారు కానీ మేము పాస్ చేయనీయమని మేమందరం కూడా బీజేపీ కౌన్సిలర్ల తరఫున మేము వాదించి ఆ యొక్క ఎజెండా మీటింగ్ ని మేము ఫెయిల్ చేయడం జరుగుతుంది. మరి ఆదిలాబాద్ నడి ఒడ్డున ఉన్నటువంటి 100 కోట్ల విలువైన భూమిని, రైతుల భూమిని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఆదిలాబాద్ మున్సిపాలిటీ వారు ఉపయోగపడడానికి ఎజెండాని ముందరికి తీసుకురావడం జరిగింది. దీనికి మద్దతుగా స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న గారు వాళ్ళ యొక్క 6 కౌన్సిలర్లని మద్దతుగా ఈరోజు మున్సిపాలిటీలో ఎజెండా పాస్ చేయమని చెప్పి ఈరోజు జోగు రామన్న గారు చెప్పిండ్రు. ఈ ఏదైతే రైతుల యొక్క భూమిని కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టడాన్ని మేము ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము దీన్ని ఖచ్చితంగా కోర్టు ద్వారా అడ్డుకుంటాం. అదేవిధంగా ఆదిలాబాద్ ప్రజలకు అదేవిధంగా రైతులకు తెలియజేస్తా ఉన్నాం. ఆదిలాబాద్లో ఒక రాజకీయ వ్యభిచారానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలు ప్రారంభం చేసిండ్రు. దీన్ని ఖచ్చితంగా ఆదిలాబాద్ ప్రజలు గమనించాలా. ఈరోజు 100 కోట్ల విలువైనటువంటి రైతుల భూమిని, విజయ డైరీ భూమిని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కు అప్పయపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉన్నది. అదేవిధంగా దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆదిలాబాద్లో ఉండవలసినటువంటి కలెక్టర్ ఆఫీసు ఊరవతల ఉన్నది. ఆదిలాబాద్ నడి ఒడ్డున దాదాపు 100 కోట్ల విలువైనటువంటి భూమిని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అప్పయపడం అనేది ఇది శోచనీయము. అదేవిధంగా దీన్ని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితులలో ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుంది. కేరళలో జరిగిన ప్రమాణ స్వీకార వేడుకలో ఆసక్తికర దృశ్యాలు చోటు చేసుకున్నాయి. విడి సతీశన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. వేడుక సందర్భంగా ఇద్దరు ఓ చిన్నారితో ఆప్యాయంగా మాట్లాడి కొంతసేపు సరదాగా గడిపారు. ఏం చదువుకుంటున్నావు, భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు
అని రాహుల్ గాంధీ ప్రశ్నించగా ఆ చిన్నారి డాక్టర్ కావాలనుకుంటున్నాను అని సమాధానం ఇచ్చింది. ఆ దృశ్యాలు అక్కడి ప్రజలను ఆకట్టుకున్నాయి. What's your name? Nice to meet you. Thank you. What do you do? What do you do? Which standard are you? And what are you planning to do afterwards? What are you planning to do when you become bigger? A doctor. Okay. What type of doctor? Are you excited about the ceremony? Yeah. Yeah? You're happy about it? My dream is to meet you, sir. Do you know my sister? Do you know my sister? This is my sister. Yeah, have some water. Good, good, good.